కాణిపాకం ప్రాశస్త్యాన్ని దశ దిశలా వ్యాప్తి చేయాలని కాణిపాకం దేవస్థానం పాలక మండలికి పలువురు వక్తలు దిశానిర్దేశం చేశారు. ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం పాలక మండలికి అభినందన సభ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, కుప్పం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు గౌనివాణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ కాణిపాకం దేవస్థానం ప్రతిష్ట దేశాలకు పూర్తిగా తెలుసునని, అయితే ప్రపంచ స్థాయిలో కాణిపాకం ప్రతిష్ట విస్తరింప చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలక మండలిని విస్తరించి వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు బోర్డు సభ్యులుగా నియమించడం జరిగిందని అన్నారు. ఈ సభ్యులు నిష్ఠతో కాణిపాకం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఒక్కొక్క సభ్యుడు ఏదో రకంగా కాణిపాకం దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని వక్తలు సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్ నాయుడు మాట్లాడుతూ తనకు రెండవసారి పాలక మండలి చైర్మన్గా అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటానని తెలిపారు. అలాగే కాణిపాకం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, బోర్డు సభ్యులు కత్తి సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్, బివి నరేష్, వరలక్ష్మి, శాంతమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన్నాయుడు గారు చాలా సౌమ్యుడు, పరుషమైనటువంటి మాట కూడా ఆయన నోట్లో రాదు. ఇందాక ఒక సూచన చేశారు, మీటింగ్ కన్నా నాన్ వెజ్ తినకుండా రాండి. ఆయన నాన్ వెజ్ చైర్మన్ అయ్యేదానికి 6 నెలల ముందే మానేశాడు. కాబట్టి నిష్ఠలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకని ఆయన నియామకం విషయంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆఖరికి ఆలస్యమైన ముఖ్యమంత్రి గారు ఆయన్ని నియమించడం జరిగిందంటే ఆయన మీద మాకు ముఖ్యమంత్రి గారికి కూడా ఏ విధమైన నమ్మకం ఉందన్నటువంటి విషయం ఆయన నియామకం ద్వారా తెలుస్తారు. కాబట్టి ప్రాచీన దేవాలయాలు రాష్ట్రంలో అనేక దేవాలయాలు జీర్ణోద్ధరణకి నోచుకోలేకుండా శిథిలావస్థకు చేరిపోయింది. దాన్ని కూడా మనం జీర్ణోద్ధరణ చేస్తే బాగుంటుందని చెప్పి వారికి చెప్తే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి సీఎం సెక్రటరీ చెప్పి దాదాపు దానికి ఎంత అవసరమో అంత నిధులు తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి కేటాయించండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రాచీన దేవాలయాల గురించి, ఒక ప్రాచీన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే 1000 నూతన ఆలయాలు నిర్మించినటువంటి పుణ్యఫలం దొరుకుతుంది మనకు. కాబట్టి ఎక్కడైనా సరే మన చిత్తూరు జిల్లాలో కూడా గౌరవ శాసనసభ్యులు పెద్దలందరూ ఉన్నారు. కాబట్టి మీ ప్రాంతంలో ప్రాచీన దేవాలయాలు ఏదైనా ఉంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా టీటీడీ నుంచి దానికి ధూపదీప నైవేద్యాలకి జీర్ణోద్ధరణకి టీటీడీ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఆల్రెడీ మా మనన్న ప్లస్ 16 మంది డైరెక్టర్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 7-8 మంది, నరేష్ కావచ్చు, మా చంద్రన్న కావచ్చు, సుబ్బారెడ్డి అన్న కావచ్చు, నరసింహన్, అందరూ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఉన్న అందరికీ కూడా మా దొరబాబు అన్న చెప్పాడు, చాలా నిష్ఠగా సత్యంగా ఈ గుడికి పని చేశారంటే మీకు జీవితకాలం అదృష్టం అన్నీ వస్తాయి. మా మురళన్న అప్పుడే ఏదేదో అడిగాడండి, ఆయన ఏమడిగినా చేసేకి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. మేము అడిగింది ఏది చేయలేదు కాబట్టి ఆయన ఏమడిగితే అది మీ అందరికి ముందర పాటిస్తుంటా, నేను చేసేకి సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఈ నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు, నాకు 14 గ్రామ ఉభయదారులకు అందరికీ కూడా నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతోటి బోర్డు మెంబర్లు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళకి ఏదైనా చిన్న అసౌకర్యం కనుకుంటే మీరేం బాధపడకూడదు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ దేవాలయంలో అన్ని సౌకర్యాలతో బోర్డు విషయాల్లో కూడా అన్ని విధంగా పెద్దలు వేదిక పెద్దలు ఇచ్చినటువంటి సలహాలన్నీ పాటిస్తూ ఈ యొక్క దేవాలయం గురించి నాకు గతంలోనే ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన పెద్దల సలహాలన్నీ తీసుకొని దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేదానికి నా ఛాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి ఆ భగవంతుడి సాక్షిగా తెలియజేస్తున్నాను. జై హింద్.